హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్తతో వచ్చేసిందండి. సో రైతుల ఖాతాలలోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 17వ విడత డబ్బులైతే విడుదల చేయబోతుందండి. అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సో ఇటువంటి రైతులందరికీ కూడా నేరుగా డబ్బులైతే వేయబోతున్నారు. మొట్టమొదటిగా మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పెట్టుబడి నిధులు అయితే పెంచారా లేదా, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త చెప్పిందండి. అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ఒక్కో విడతలో 2,000 రూపాయలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా విడతల వారీగా ఈ యొక్క 3 విడతల్లో ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున వేస్తూ వచ్చింది. ఇప్పటి వరకు చూసుకుంటే 16 విడతల డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఆల్రెడీ క్రియేట్ అయిపోయాయి. అయితే 16 విడత చాలామందికి పడలేదండి. సో ఎందుకనంటే మనం చాలామంది ఈకేవైసీ అయితే నమోదు చేసుకోలేదు. సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అయితే చెప్తున్నాయి, ఖచ్చితంగా ఈకేవైసీ నమోదు చేసుకోండి, ఈకేవైసీ నమోదు చేసుకోకపోతే మీకు డబ్బులు రావని చెప్తున్నాయి. అయినా కొంతమంది ఇంకా చేసుకోలేదు, కొంతమంది అయితే ఈకేవైసీ నమోదు అయితే చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ నమోదు చేసుకున్నటువంటి ప్రతి రైతుకి నేరుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2,000 రూపాయల చొప్పున 17 విడత నిధులైతే విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తూ ఉంది. అలాగే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 6,000 రూపాయలను 8,000 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది రాజస్థాన్ గవర్నమెంట్ అనమాట. అయితే రాజస్థాన్లో సీఎంగా ఉంది మనకు బీజేపీ గవర్నమెంటే ఉంది అధికారంలో. అలాగే కేంద్రంలో కూడా బీజేపీ అయితే ఉంది. మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నేపథ్యంలో మేము మరో 2,000 రూపాయలను అయితే పెంచి నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 8,000 రూపాయల చొప్పున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తామనేసి అక్కడ బీజేపీ గవర్నమెంట్ అయితే ప్రకటించిందనమాట. అయితే ఇప్పుడు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కొంచెం ఆశ అయితే నెలకొందనమాట. ఎందుకంటే డైరెక్ట్గా బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే 2,000 రూపాయలు పెంచితే మరి దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన అధికారులతో మనకి యొక్క పూర్తిగా విధి విధానాలన్నీ కూడా ఖరారు చేయించి మనకు కూడా ఇక నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మరో 2,000 రూపాయలు పెంచి 8,000 రూపాయలుగా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా రైతులకు అయితే అందించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క 17వ విడతకు సంబంధించి ఈకేవైసీ చేసుకున్న రైతులందరికీ మరో 2 రోజుల్లో నేరుగా ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. సో మనకు నిన్నటి రోజునే మనకు ప్రధానమంత్రిగా మన యొక్క నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు 1 by 1 స్కీమ్స్ అయితే వాళ్ళు అమలు చేయడానికైతే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే మనకు మేము అధికారంలోకి వస్తే, అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే డైరెక్ట్గా 5 సంవత్సరాల పాటు ఉచిత రేషన్ అయితే మేము పంపిణీ చేస్తాము. అలాగే ఈ యొక్క మనకు ఉచిత రేషన్తో పాటుగా మేము వచ్చిన తర్వాత రైతులందరికీ కూడా మేలు కలిగే పథకాలను అయితే తీసుకొని వస్తాము అని చెప్పేసి అయితే ప్రకటించారు. 1 నేషన్ 1 రేషన్ కూడా తీసుకొస్తామని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ యొక్క పనుల మీద నిమగ్నం అయితే అయిందనమాట. సో మనకు 1 by 1 అన్ని స్కీమ్స్ కూడా మనకైతే ఇక నుంచి స్టార్ట్ అవుతాయి. సో వాటిలో ముఖ్యంగా రైతులకు ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వర్షాలు మెండుగా పడుతున్నాయి. వర్షాలు పడుతున్న నేపథ్యంలో అందరూ కూడా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పటికే పెట్టుబడి సాయంగా ముందుగా నిధులిస్తే సో వాళ్ళు ఎంతైనా సరే పనిచేసుకోవడానికి, అంటే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి పెట్టుబడికి బయట అప్పులు ఎక్కడ తేకుండా మనం వాళ్ళు వర్క్ అయితే చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అప్పులు చేయకుండా పెట్టుబడిగా వాళ్ళకి రైతులకి కొంత డబ్బులని ఇవ్వాలనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం కాబట్టి 17వ విడత డబ్బులను మరో 2-3 రోజుల్లో అయితే మనకు విడుదల చేస్తారు. అర్హుల లిస్టుకి సంబంధించినటువంటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. అర్హుల లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఇక నుంచి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 17వ విడత డబ్బులు అయితే పడతాయి. సో కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.